సిలబస్ పెంచిర్రు. అవును, దీన్ని మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కదా. అడ్డుకునే ప్రయత్నం నిన్న మధ్యాహ్నం నుంచి చేయడం జరుగుతూనే ఉంది, మమ్మల్ని కొట్టడం. ఇప్పుడు అక్కడ లోపల టియర్ గ్యాస్ అదంతా పెట్టుకొని రెడీగా ఉన్నారు. మేము ఫైట్ చేస్తే మా మీదకి రావడానికి అంత ప్రీ ప్లాన్డ్గా జరుగుతుంది. ట్రీట్ చేసినట్టుగా ఎక్కడ కనిపిస్తలేదు. అది విద్యార్థులని ట్రీట్ చేసేది కాదు. ఒక ఏమంటారు, అసలు ప్రిజనర్స్ని కూడా అంత దారుణంగా ట్రీట్ చేయరు. అది నాకు పదం కూడా గుర్తురాదు, అంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు స్టూడెంట్స్ని. అయితే గుంజుకొని పోవడం, ఏదో వాళ్ళు గవర్నమెంట్ భూముల్ని కబ్జాలు చేసి వాళ్ళు డెవలప్మెంట్ పేరు మీద కోట్లు సంపాదించుకోవాలని వాళ్ళు చేస్తున్నారు. చేయాల్సింది వాళ్ళని అట్లా, కానీ మమ్మల్ని మేము ఎవరినైతే ప్రొటెక్ట్ చేస్తున్నాం మమ్మల్ని వాళ్ళు అట్లా చేస్తున్నారు. నిన్న స్టూడెంట్స్ని లాక్కెళ్ళే విధానం అదే చూసాం. చాలా మంది ఫిమేల్స్ కూడా అందులో ఉన్నారు. చిరిగిపోయిన పరిస్థితి. అవును. అంటే ఎట్లా చూస్తారు మరి ఈ వైఖరి, పోలీసు వైఖరి కావచ్చు, గవర్నమెంట్ వైఖరి కావచ్చు, ఎట్లా చూస్తారు? ఇది డెమోక్రటిక్గా ఎన్నుకున్న గవర్నమెంట్ లాగా లేదనమాట. బేసిక్గా చెప్పాలంటే మేబీ వాళ్ళు అంటే ఇంకా దొరల పాలన జరుగుతుందని అనుకుంటున్నారేమో అని మేము అనుకుంటున్నాం. ఇది దొరల పాలన రోజులు అయిపోయినాయి, అది అయిపోయి చాలా రోజులు అవుతుంది. అప్పుడు దొరలు ఆడవాళ్ళని ఎట్లా చేశారో మళ్ళీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ఎట్లనే చేయాలని ట్రై చేస్తుంది. అట్లాంటివి మేము సహించేది లేదు. ఇది డెమోక్రసీ, 75 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయిన డెమోక్రసీ. మాకు ప్రతి రైట్ ఉంది. మేము వెళ్ళేది ఒకవేళ సరే మీరు అట్లా చేయడానికి ఒక రీజన్ ఉండాలి కదా. డైరెక్ట్గా పోయి మేము అటాక్ చేయట్లే. కాన్స్టిట్యూషనల్గా ఏదైతే ఆర్టికల్ 19 ఉందో మేము వాటిని యూజ్ చేసుకొని వీఆర్ యూజింగ్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. అవి యూజ్ చేసుకొని మేము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ద్వారా మాకు మీరు చేయొద్దు అనేది మేము ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం అంతే. సో కాబట్టికి ఇది మీరు అడిగినట్లుగా ఈ ధోరణి అంతా పోలీసు రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం ఏదైతే ఇవన్నీ ఉన్నాయో అట్లనే జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ గుర్తించాల్సింది ఏంటంటే ఇది డెమోక్రసీ, వీ హ్యావ్ రైట్స్, వీ విల్ ఫైట్ ఫర్ అవర్ ల్యాండ్స్. ఆగకపోతే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఇది ఆగకపోతే విల్ కంటిన్యూ అవర్ ప్రొటెస్ట్ అండ్ విల్ గో టు like any extent to save our lands.